తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అండి. మీ అందరి కోసం ప్రతిరోజు అమ్మాయిల వీడియోస్, అబ్బాయిల వీడియోస్, క్యాస్ట్ వైజ్ గా సాఫ్ట్వేర్ వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం కదండి. అందులో ఈ రోజు వచ్చేసి వడ్డెర కుటుంబ సభ్యుల కోసం తీసుకొచ్చాము, వడ్డెరాజులకు సంబంధించి. ఇందులో వడ్డెర కులస్తులు, అది కూడా అమ్మాయిల బయోడేటా అనేది తీసుకొచ్చామండి. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, వాళ్ళ యొక్క హైట్, ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క పూర్తి వివరాలన్నిటివి సోనీ మాటల్లో విందాము. మరియు వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళనా, బిజినెస్ వాళ్ళనా, గవర్నమెంట్ జాబ్ వాళ్ళనా అనేది కూడా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కూడా ఈ రోజు తెలుసుకుందాము ఈ వీడియోలో. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారా అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఎవరైతే అలా ఇబ్బందిగా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నారో వడ్డెర కులస్తులందరికీ ఈ వీడియో అనేది షేర్ చేస్తే మీకు కూడా కొంచెం పుణ్యం వస్తుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రోజు చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/12/1998. ఎత్తు వచ్చేసి 5'5". ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఉద్యోగం వచ్చేసి సాఫ్ట్వేర్. తన సాలరీ 50,000 నెలకి. విన్నారు కదండి, డేట్ ఆఫ్ బర్త్ విన్నారు, హైట్ విన్నారు, జాబ్ చేస్తుంది, ప్రెసెంట్ 50,000 నెలకు సంపాదిస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, కానీ హైదరాబాద్ లో సెట్ అయ్యారు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఆంధ్ర సంబంధాలు హైదరాబాద్ లో సెట్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ. ఎందుకంటే వీళ్ళిద్దరే అమ్మాయిలు కాబట్టి వీళ్ళకున్న ప్రాపర్టీ మొత్తం ఇద్దరు కూతుర్లకు వస్తుంది. అందుకోసమే వీళ్ళు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి కావాలని కోరుకుంటున్నారు. బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా ఓకే అని వీళ్ళు చూస్తున్నారు. అందుకోసం వడ్డెర కులస్తులు ఎవరైనా సాఫ్ట్వేర్ అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారు ఉండగా టెన్షన్ మీకెందుకండి. మరో అమ్మాయి గురించి సోనీ మాటల్లో విందాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/9/1997. ఎత్తు వచ్చేసి 5'4". ఎడ్యుకేషన్ బిఎస్సి కంప్యూటర్స్. జాబ్ ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తుంది. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆదిలాబాద్ అండి, కానీ హైదరాబాద్ లో వచ్చి 10 years అవుతుంది. ఇక్కడే సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన ఫ్యామిలీ, లేకపోతే తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా పర్వాలేదు, కానీ బిజినెస్ పరంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే బిజినెస్ వాళ్ళైతే మంచి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటుంది కదా మేడం. అందుకోసమే మాకు ఎవరైనా వడ్డెర రాజులలో బిజినెస్, అది కూడా వరుసైన వాళ్ళలో బిజినెస్ చేసే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా బిజినెస్ చేసే అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. బిజినెస్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారు ఉండగా టెన్షన్ మీకెందుకండి. టెన్షన్ మొత్తం సార్ తీసుకుంటారు. మీకు మంచి మంచి సంబంధాలు ఇలాంటివి మీకు ముందుకు ఎన్నో తెస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వడ్డెర రాజుల నుండి అమ్మాయిని తీసుకొచ్చామండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్ వివరాలన్నిటివి సోనీ మాటల్లో విందాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/9/1995. ఎత్తు వచ్చేసి 5'6". ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అయింది. ఉద్యోగం వచ్చి బాటనీ లెక్చరర్ గా చేస్తుంది. నెలకి 40,000 వస్తుంది. తన రిక్వైర్మెంట్ వచ్చి జ్యోతి మేడం మాటల్లో విందాం. ఈ అమ్మాయి కాలేజీలో లెక్చరర్ గా జాబ్ చేస్తుందండి. వీళ్ళకి వచ్చేసి 40,000 శాలరీ వస్తుందట. అలా కాలేజీలో లెక్చరర్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే అమ్మాయి లెక్చరర్ గా జాబ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్, టీచర్ పర్పస్ లో ఇస్తున్నారు. అలా వీళ్ళది వచ్చేసి మెహదీపట్నం అండి, హైదరాబాద్ లో ఉంటున్నారు. వీళ్ళ అమ్మాయికి ఒక బ్రదర్, ఒక సిస్టర్ అండి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. వీళ్ళది మెహదీపట్నంలో ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళు కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్. వడ్డెర కులస్తులలో వరుసైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వడ్డెర కులస్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటే, అది కూడా అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారు ఉండగా టెన్షన్ మీకెందుకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మేము ముందుకు ఎల్లవెల్లలా తీసుకొస్తుంటాము. మరో అమ్మాయి గురించి సోనీ మాటల్లో విందాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/12/2000. ఎత్తు వచ్చేసి 5.2. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసింది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. జాబ్
సాఫ్ట్వేర్ నెలకి 60,000 వస్తుంది. తన రిక్వైర్మెంట్ అనేది జ్యోతి మేడం ద్వారా తెలుసుకుందాం. రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళల్లో మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి మాత్రమే కావాలి మేడం అనేసి అంటున్నారు వాళ్ళ పేరెంట్స్. ఎవరైనా సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ సాయిబాబా సార్ ఉండగా మీకు ఎందుకండి టెన్షన్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తెస్తూ ఉంటాము. మరో అమ్మాయి వడ్డెర కులస్తులలో తన యొక్క బయోడేటా, తన యొక్క రిక్వైర్మెంట్ అనేది సోనీ మాటల్లో విందాం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2/10/1998, ఎత్తు 5'4", ఎడ్యుకేషన్ బి ఫార్మసీ, జాబ్ ఓన్ క్లినిక్, ఇన్కమ్ 80,000 వస్తుంది. ఉండేది విజయవాడ. తన రిక్వైర్మెంట్ వచ్చి జ్యోతి మేడం ద్వారా తెలుసుకుందాం. ఈ అమ్మాయి వాళ్ళది విజయవాడ చుట్టుపక్కలనే కావాలంటున్నారు. ఆంధ్ర సంబంధాలండి ఇవి. ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలని చూస్తున్నారు. అది కూడా డాక్టర్ అయితే ఇంకా బెనిఫిట్ మేడం. వడ్డే రాజులలో ఎవరైనా డాక్టర్ సంబంధాలు ఉంటే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వీళ్ళకు వరుసైన వాళ్ళే చూస్తున్నారు. వీళ్ళది వచ్చేసి విజయవాడ కాబట్టి విజయవాడ చుట్టుపక్కల మాత్రమే చూస్తున్నారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారు ఉండగా టెన్షన్ మీకెందుకండి. మరో అమ్మాయి యొక్క బయోడేటా అనేది సోనీ మాటల్లో విందాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/11/1991, ఎత్తు 5'2", ఎడ్యుకేషన్ డిగ్రీ, జాబ్ బిజినెస్, ఇన్కమ్ నెలకి 50,000, ఉండేది చింతల్. తన రిక్వైర్మెంట్ వచ్చి జ్యోతి మేడం ద్వారా తెలుసుకుందాం. ఈ అమ్మాయి బిజినెస్ చేస్తుందండి. వీళ్ళది వచ్చేసి చింతలు. ఈ బిజినెస్ అంటే బ్యూటిషియన్ గా చేస్తుంది. తన యొక్క ఇన్కమ్ అనేది నెలకు 50,000 వరకు ఉంటుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ లోనే మెయిన్ గా కావాల్సింది హైదరాబాద్ లో అనే చూస్తున్నారు. వీళ్ళకి వరుసైన వాళ్ళు కావాలని చూస్తున్నారు. హైదరాబాద్ లో బిజినెస్ పరంగా అయినా ఓకే మేడం, సాఫ్ట్వేర్ వల్ల అయినా ఓకే, కానీ హైదరాబాద్ లో సెట్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలి మాకు. ఇలా ఎవరైనా బిజినెస్ సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం చూస్తూ ఉన్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారు ఉండగా టెన్షన్ మీకెందుకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.